దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దగుండవెల్లి గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ బండారు రామచంద్రం మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి వార్డులో ప్లాస్టిక్ ను నిషేధించాలని అన్నారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కరువు కాటకాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఎల్నిలో ప్రభావం వల్ల వర్షాలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతులు పొలాల వద్ద కాంపౌండ్ షెడ్లు మరియు ఇంకుడు గుంత లాంటివి నిర్మించుకొని భూగర్భ జలాలు పెరిగేటట్లు చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండెల వజ్రమరాజు, ఉప సర్పంచ్ బండారి రామచంద్రం, వార్డు మెంబర్లు రామకృష్ణ శేఖర్, ప్రశాంత్, మల్లేశ్వరి, శ్వేత, అంగన్వాడీ టీచర్స్, కవిత, మమత, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. फोटो ना दे ఒకనే సరుకు ఈ చేలంటే కానీ ఎంత జరు అన్న నా ఇక్కడ చూడు రే ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఓకే మేడం మీరు చూడండి. ఆరో తేదీ 8వ నెల 2026 రోజున గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అట్టి గ్రామ సభలో గ్రామం డెవలప్మెంట్కు సంబంధించిన ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. గ్రామ ప్రణాళికలో భాగంగా గ్రామ డెవలప్మెంట్ కోసం చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. శానిటైజర్ కావచ్చు, మోరీలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. అవిటి మీద అన్ని మాట్లాడి నిర్ణయం తీసుకోవడం, ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు తీసుకున్న ముఖ్య నిర్ణయాలల్లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గ్రామ సభలో గ్రామ పాలక మండలి మరియు విలేజర్స్ అందరం కలిసి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడి నుంచి అయినా ప్లాస్టిక్ వాడకం గ్రామస్తులు ఒక 1-2 మంత్లో పూర్తిగా బంద్ చేసేటట్టు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తూ, అట్లాగే రైతులకు కూడా బీబీజీ కింద ఇంకుడు గుంతలు, అది ఇంకేంది కాంపౌండ్లు, రైతులకు రాబోయే కరువును దృష్టిలో పెట్టుకొని రైతులు కొద్ది బోర్లు వస్తాయి కాబట్టి ఆడ కాంపౌండ్ తీసుకొని అందులో ఓపించుకొని తెల్లందాకల్లా వస్తే పొద్దుందాక గదమో 2 గదలో 3 గదలు అయితే దాన్ని మోటార్ ద్వారా లిఫ్ట్ చేసుకొని కూరగాయలు కావచ్చు, ఆర్తాడి పంటలు కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అట్లా పండించుకోవాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే పరిస్థితుల్లో ఎల్లీనో ఉంది కాబట్టి వర్షాలు కురవని చెప్పి సైంటిస్టులు, అధికారులు అందరూ కూడా పదే చెప్తున్నందున ఈ కాంపౌండ్ ఈ గ్రామీణ బీబీజీ కింద ఉన్నది కాబట్టి ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ప్రతి రైతు కూడా ఒక కాంపౌండ్ పక్క తీసుకోవాలని చెప్పి శాంక్షన్ మేము ఇప్పిస్తాము. మీరు ఎవరు కావాల్సిన వాళ్ళు గ్రామ పంచాయతీకి వస్తే సెక్రటరీ సార్కి అప్పచెప్తే ఆయన చూసి మీకు వారం 10 రోజుల్లో శాంక్షన్ తెప్పించి మీకు పని చాలు చేస్తామని సందర్భంగా కోరుతున్నాం.